హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో షోల్డర్స్ అనేవి ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చెప్తాను. షోల్డర్స్ అంటే ఏంటి, మనకి ఈ హ్యాండ్ దగ్గర నుంచి ఆ హ్యాండ్ వరకు కదా. సో అలాగా కొంతమందికి ఎక్కువ ఉంటాయన్నమాట, పొడుగు ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలా కట్ చేయాలో చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను హ్యాండ్స్ కట్ చేసేసాను ఈ పార్ట్ దగ్గర. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోకూడదు. ఫోల్డింగ్ అనేవి నా వైపుకున్నాయి, కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి. ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగ కరెక్ట్గా లైన్ వేసేసుకున్నారు అనుకోండి, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎల్ స్కేల్ అయితే కరెక్ట్గా వస్తుందండి, మిగతా స్కేల్స్ ఏమంత కరెక్ట్గా రావు. ఎందుకంటే రెండు స్కేల్స్ ఉంటాయి కదా, ఒక స్కేల్ అనేది మన వైపు పెట్టుకుంటే రెండో స్కేల్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని కింద మనం పట్టి అతకడానికి, నడుము పట్టి అతకడానికి ఒక పావించ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి, సరిపోతుంది. ఒక పావించి ఎక్కువ పర్లేదు, అంతకంటే ఎక్కువ హైట్ కావాలనుకుంటే ఇంకో కొంచెం హైట్ పెంచుకోవచ్చు. సో ఇది వచ్చేసి హ్యాండ్స్. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు ఉంది. అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. డీప్ నెక్ అంటే ఏంటి, నెక్ డీపు 9 ఇంచుల నుంచి స్టార్ట్ అయితే దాన్ని డీప్ నెక్ బ్లౌజ్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి. మీకు కనిపించట్లేదని చెప్పేసి వేరే కలర్ తీస్తున్నాను, మార్కింగ్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడైతే ఎగస్ట్రా ఖర్చుకి మార్కింగ్ వేసామో అది వదిలేసుకుని అక్కడి నుంచి మన బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే చెస్ట్ లూజ్ మార్కింగ్ వేస్తాను 9 ఇంచులు, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. చెప్పాను కదా మీకు ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుందని. అలాగా తర్వాత వచ్చేసి మన బ్యాక్ పార్ట్లో హైట్ ఇలా కొంచెం సాగదీసినట్టు పట్టుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించి కింద ఆల్రెడీ ఖర్చు వదిలేసాను, పైన ఖర్చులతో మార్కింగ్ వేసాను. మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. లైన్ వేసిన తర్వాత ఇది వచ్చేసి 9 ఇంచులు కదా, 4 కలిపితే అంటే 9, 9 అలాగే 4 సార్లు కలిపితే 36. ఫుల్ చెస్ట్ వచ్చేసి 36 ఇంచులండి. నెక్ డీప్ తెలియాలంటే వీపు పార్ట్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది. ఎంత వచ్చింది, ఖర్చులతో కలిపి 11 ఇంచులు, అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. తర్వాత ఇక్కడ కూడా చెస్ట్ లూజ్ 9 ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. అయితే వీళ్ళకి గూడలు ఎక్కువ ఉంటాయి అనమాట. వాళ్ళే చెప్పారు మాకు భుజాలు జారవు, ఫుల్ షోల్డర్ ఉంటుంది, నెక్ అనేది బాగా బ్రాడ్గా కావాలి అంటే, అంత బ్రాడ్ పెడితే భుజాలు జారిపోతాయి అంటే, లేదు మాకు ఫుల్ షోల్డర్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పారనమాట. అందుకు నేను ఏం చేశానంటే నెక్ దగ్గర 2.5 ఇంచులు ఇచ్చాను, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు. అయితే మనం తీసుకున్న షోల్డర్ కొంచెం తగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే మొత్తానికి ఫుల్ షోల్డర్ 5.7 వచ్చింది వీళ్ళకి. అంతకన్నా 5.5 ఇచ్చుకుంటే బాగుంటుంది అనమాట. యాక్చువల్గా అయితే వీళ్ళ ఈ సైజు వాళ్ళకి 5.5 పెట్టి నెక్ దగ్గర 2.5 పెడతాము, మిగతాదంతా షోల్డర్ కింద వదిలేస్తాం. కానీ ఇక్కడ నెక్ 2.5 పెట్టాను కదా, అందుకని 5.5 వచ్చేటట్టు చూడాలి. చంక డౌన్ 6 ఇంచులు పెట్టుకోండి, ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు ఈ సైజు వాళ్ళకి. ఓకేనా. ఆర్మ్ లూజ్ 8వ నెంబర్తో వస్తే మీరు చంక డౌన్ 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫుల్ షోల్డర్ 5.5 ఉందో లేదో చెక్ చేసుకోండి. కరెక్ట్గానే ఉంది 5.5. ఈ కార్నర్ దగ్గర 1.5 ఎల్ షేప్ దగ్గర 1.5కి మార్కింగ్ వేసేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పైన కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది. ఇలాగా చూస్తే నాకు ఎంత వచ్చింది, 8 ఇంచులు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఆర్మ్ లూజ్ 8 ఇంచులే కదా. సో ఇది అయిపోయిన తర్వాత నెక్ కింద బ్రాడ్గా రావడానికి 3 ఇంచులు తీసుకున్నాం. అలాగే తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. ఇక్కడ మాత్రం ఇలా షేప్ తిప్పకండి, ఇక్కడ కర్వ్ స్కేల్తో షేప్ తిప్పాలి, ఇక్కడ తిప్పాలి, అప్పుడు రౌండ్గా వస్తుంది తప్ప ఈ పక్క నుంచి ఇలాగా రౌండ్గా రాకూడదు. ఓకేనా. మనకి 16 ఇంచులు వచ్చింది కదా, మనకి బ్లౌజ్ హైట్ని బట్టి చంక డౌన్ తీసుకోకూడదండి, చంక పొడుగు అనేది ఆర్మ్ లూజ్ అనేది పైనుంచే తీసుకోవాలన్నమాట. సో అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఖచ్చితంగా మ్యాచ్ అయిపోతుంది, బాగా ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ రౌండ్ కూడా నేను చెప్పినట్టే కట్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. కాజా పట్టి వదిలేస్తే మనకి 32 ఇంచుల దాకా వచ్చింది. అంటే 4వ భాగం 8 ఇంచులు, డాట్ కోసం 1 ఇంచు కప్పితే 9 ఇంచులు. అంటే మనకి వీళ్ళకి చెస్ట్ లూజు ఆర్మ్ లూజు కరెక్ట్గా వచ్చిందనమాట. అంటే చెస్ట్ లూజు నడుము లూజు సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇది లైట్ కలర్ రావడం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది, కానీ ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వస్తుందండి. వీళ్ళకి భుజాలు జారవు. ఎందుకు జారవు, వీళ్ళకి గూడలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఫుల్ షోల్డర్ ఎక్కువ ఉంది కాబట్టి భుజాలు జారు. మామూలుగా ఈ సైజు వాళ్ళకి 2.5 పెట్టుకోకూడదు, 2.5 పెట్టుకోవాలి. ఫుల్ షోల్డర్ 5.5 ఉంటుంది, కానీ మనకి
నెక్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట, 2.5, మిగతాదేమో ఫుల్ షోల్డర్ అనేది మిగతా కింద వదిలేస్తాం. కానీ ఇక్కడ అలా కాదు, మనం 2.5 పెట్టుకుంటే వీళ్ళకి అంత కన్వీనియంట్గా ఉండదంట. నాతోనే చెప్పారన్నమాట, నెక్ కొంచెం రౌండ్గా తిప్పినా పర్లేదు అని. సో ఇది అయిపోయిన తర్వాత ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. అంతేనండి, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో బ్యాక్ పార్ట్ కటింగ్. అంటే షోల్డర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్. కస్టమర్ బాడీని బట్టి బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుందండి.